T13 Kings vs Queens. కొంతమంది జనాలు కలిస్తే ఏ సినిమా బాగా ఆడుతోంది, ఏ సినిమా బాగుంది అని మాట్లాడుకుంటారు. ఇంకొంతమంది కలిస్తే క్రికెట్ లో ఏ టీం గెలుస్తుంది, ఎవరు బాగా ఆడుతున్నారు అని మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుతం అందరూ మాట్లాడుకునేది ఒకటే, T13 టైటిల్ ఎవరు గెలుస్తారా అని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఓ అద్దిరిపై సెమీఫైనల్స్ సిద్ధంగా ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. మా కంటెస్టెంట్ల ముఖ చిత్రాలు చూస్తుంటే ఎలా పెర్ఫార్మ్ చేస్తారా ఏంటా అని టెన్షన్ కనిపిస్తుంది. మా జడ్జెస్ ముఖ చిత్రాలు చూస్తుంటే ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని మార్కులు వేయాలా అని టెన్షన్ కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళ ముఖ చిత్రాల గురించి మాట్లాడదాం అనుకుంటే అసలు ముఖాలే విచిత్రంగా ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడగలం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. మొత్తం ఫినిష్ నిన్నే కదా అన్న కలిసావు. నేను డి సెమీఫైనల్స్ గురించి మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని ఫినిష్ అని చెప్పని అంటున్నారా బాబు. ఓకే ఓకే, ఫైనల్స్ గెలిచిన తర్వాత బైక్ రైడింగ్ వెళ్తానరా. బైక్ రైడింగ్ అయితే నేను వస్తా అన్న, దానికి మించి నన్నేం అడక్కు. మనం ఎలాగో ఫైనల్స్ గెలిచిన తర్వాత అందరికి మంచి గ్రాండ్ గా భోజనాలు పెడదాం అనుకుంటున్నారా? బుఫే భోజనాలు పెడితే బాగుంటది అంటావా, లేదంటే అరిటాకుల్లో పెడితే బాగుంటది అనుకున్నా? నువ్వు తినే భోజనంలో ఒక్క ఐటమ్ పెట్టినా చాలా అందరూ హ్యాపీగా ఉంటారు. మన గురించి ఎందుకులే గానీ మనం వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముందు మనం వచ్చేసేయండి, మనోడు ఎక్కడ ఎంతకి అదే అర్థం కావట్లా. ఆంటీస్ తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం మాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. వాళ్ళకి వచ్చాక ఏం చేయాలో తెలీదు, వాళ్ళకి మీకు ఏం పాట పెట్టాలో తెలీదు. అసలు ఎంత మాట అంటావా? మరి మాతో ఎంట్రీ ఎందుకు ఇచ్చావు? పొద్దున్న రాశి ఫలాలు చదువుకుంటుంటే దుష్టశక్తులు ఎదురొస్తాయి నీకు అన్నారు. అబ్బా అంత సీన్ లేదు, ఇద్దరు పక్కన పెట్టుకుని వస్తా అన్న. హలో, ఇప్పుడు సెమీఫైనల్స్ జరుగుతుంది. సెమీఫైనల్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లో ఏ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఫస్ట్ మీ నోటితో వచ్చింది బయటికి. అమ్మా చాలా హ్యాపీ. ఏమా నేను రాకముందే మీరు వచ్చేస్తారా? సిగ్గులేదు? అందుకే సిగ్గులేని వాళ్ళతో నేను రానని చెప్పాను. అవును, నేను సిగ్గులేనోడ్నే, నేను అడ్డగాడిదని, నేను చెవటని సొంటని. కానీ కానీ ఎందుకులే, నీకు నువ్వు తెలుసుకున్నాక. అక్క, మనం విన్నాయక కాశ్మీర్ వెళ్దామా, ఊటీ వెళ్దామా? హలో, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఇక్కడ ఉంటే సరిపోద్ది. ఎందుకంటే టైటిల్ గెలిచేది మేము. సోదాపు దమ్ముంటే నన్ను ఆపు. ఓకే అన్నా, నేను సోదా అయిపోయాను, దమ్మంటా ఏదో నువ్వు ఆపు చెప్తా. హలో, గెలిచేది మేమే, పదక్క. అసలు సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోవాలి. మేకప్, ఇయర్ రింగ్స్, డ్రెస్. హలో హలో, డాన్స్ చేసే వాళ్ళు కూడా అన్ని ప్రాపర్టీలు తెచ్చుకోవట్లేదు, నీకు అన్ని కావాలా? వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫస్ట్ టైం యాడ్ చేసుకున్న డైలాగ్ అది. మేకప్, డ్రెస్, హెయిర్ పిన్ కూడా వెళ్ళిపోతా మాట్లాడారు. అంటే కెమెరామెన్ కూడా వెళ్ళిపోవాలి పాపం వాళ్ళతో. దా చిన్నమ్మా, 4 నిమిషాలు ఏం చిన్నమ్మా, ఇంకెళ్ళన్నా. సో ఈ పవర్ఫుల్ ఎపిసోడ్ కి ఒక పవర్ ప్యాక్డ్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఫైర్ లో ఉన్న ఈ కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఓ ఫైర్ బ్రాండ్ ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది పవర్ ప్యాక్డ్ ఫైర్ బ్రాండ్ ఎవర్ గ్రీన్ రోజా గారు.
స్వాగతం. కి స్వాగతం. D13 సీజన్ కి స్వాగతం. అండ్ 2 సీజన్స్ బ్యాక్ ఒకసారి వచ్చారు మీరు, బట్ ఈసారి క్వీన్ లాగా ఈ D13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ మ్యామ్. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, పిచ్చి అని చెప్పొచ్చు. సో డి షో చూసినప్పుడంతా అబ్బా మిస్ అయ్యానే అనుకుంటూ ఉంటా. ఇలాగైనా నన్ను సెమీఫైనల్స్ కి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. గురువారం శుక్రవారం కాకుండా అప్పుడప్పుడు బుధవారం గురించి పట్టించుకుంటారా? తప్పకుండా అండి. చూస్తూ ఉంటారా? అయ్యో ఎన్నిసార్లు మీకు చెప్పాను, ఎన్ని షోస్ లో చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, డాన్స్ కోసం. అండ్ మీ ముగ్గురు చేరిన తర్వాత బాబోయ్. అండ్ నా డాటర్ ప్రియా ఇక్కడ ఉండటం ఫుల్ ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ గణేష్ మాస్టర్, పూర్ణ, సో మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది. అండ్ మధ్యలో పాపం మా మాస్టర్ ఇద్దరు మధ్యలో అలా సైలెంట్ గా ఉండిపోయారు. సో మీరు రావడం మా అందరికి చాలా చాలా ఆనందం. మీ ముందు పర్ఫామ్ చేయడం వాళ్ళందరి అదృష్టం. మా కంటెస్టెంట్లు, సెమీఫైనలిస్టులు. డాన్స్ అనగానే గుర్తొచ్చే టాప్ లిస్ట్ పేర్లో రోజా గారి పేరు కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు, ఎంతో అద్భుతమైన డాన్స్లు, స్టెప్పులు, అవి ఎవర్ గ్రీన్ గా అలా నిలిచిపోయాయి. అంతటి మార్క్ క్రియేట్ చేశారు. అందరు సూపర్ స్టార్స్ తో వర్క్ చేశారు. నిజంగా నాకు ప్రభుదేవ గారితో అండ్ చిరంజీవి గారితో డాన్స్ చేసేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు, సో వాళ్ళకి ఈక్వల్ గా మ్యాచ్ చేయాలని చెప్పి మేము కూడా చేయటం వల్ల అనుకుంటాను ఈ రోజు ఇంత పేరు రావటం. సో క్రెడిట్ వాళ్ళకే వెళ్తుంది. శుభ మ్యామ్, ఈ రోజు ఇక్కడికి వచ్చారు అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్పెషల్ డే మాకు. నాకు కూడా స్పెషల్ డే కదా. ఇట్స్ ఎ రియల్ స్పెషల్ డే. ఎందుకంటే ఈ రోజు రోజా గారి పుట్టినరోజు. సో హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఈ రోజు మీ ముందు పర్ఫామ్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇట్స్ సెమీఫైనల్స్, సో మీరు కూడా ప్లీజ్ బి సీటెడ్ దేర్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో అందరూ వచ్చేసారు. యుద్ధ భూమి సిద్ధంగా ఉంది. సో జడ్జెస్, సో ఈ సెమీఫైనల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం జరగబోతోంది? So first and foremost, contestants అందరికి congratulations for reaching the semi-finals. సెమీఫైనల్స్ లో 2 లెవెల్స్ ఉంటుంది, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. ఇప్పుడు ఉన్న లెవెల్లో కింగ్ సైడ్ నుంచి సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది, క్వీన్ సైడ్ నుంచి గ్రూప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లెవెల్లో క్వీన్ సైడ్ నుంచి సోలో పర్ఫార్మెన్స్ అండ్ కింగ్ సైడ్ నుంచి గ్రూప్ పర్ఫార్మెన్స్. అండ్ 2 లెవెల్స్ కి మేము సీక్రెట్ స్కోర్ ఇస్తున్నాము. సెకండ్ లెవెల్ అయిన తర్వాత మేము స్కోర్స్ రివీల్ చేస్తాం. ఎవరు ఫినాలేకి వెళ్తారో అప్పుడు తెలుస్తుంది. అండ్ బోత్ ది లెవెల్స్ లో వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, దయచేసి మైండ్ లో పెట్టుకోండి, నో కంటెస్టెంట్స్ ఆర్ అలౌడ్ టు యూజ్ ఎనీ ప్రాప్స్, ఓన్లీ డాన్స్ అంతే. Okay, all the best and good luck to the leaders and their kings and queens. So let's begin semi-finals level 1. Okay, so judges, ivalti semi-finals evartho start cheddam? కింగ్స్. Okay, kings. Seven పంపిస్తున్నారు. First solo performance. శ్రవణ్. King side నుంచి let's welcome Shravan. నాకు ఎక్కడో మళ్ళీ చూసినట్టు అనిపించింది. Something better also we could see from you. I also somewhere నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంది, సో I don't want to keep repeating myself. ఇప్పుడు ఎలా జడ్జెస్ ని ఎలా ఇంప్రెస్ చేయాలి? ఒక ఐడియా. ప్రియా మ్యామ్. Can you feel it? సిన్నదనా ఎమ్మా కిరాకున్నావే, ఎనకే నేను రనా నా గిరాకి నువ్వే. పూర్ణ మ్యామ్.
గణేష్ మాస్టర్ ఇది మీకోసం. రాజులకి రాజు మా రాజు పోతు రాజు నువ్వు వాసనకే సంపంగి పువ్వా నువ్వు కొట్రా కన్నులు నా టిల్లులో నాటుకున్నాయే సూపర్ 7 1 మ్యాన్ షో అద్దరు కొట్టేసావు అద్దరిపోయి సూపర్. శ్రీమణి గారు చించేసావు శ్రావణ్. ఇలాంటి సోలో పర్ఫార్మెన్సెస్ లో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని మాకు తెలుస్తుంది. దట్స్ వై వి ఆల్ రిక్వెస్టెడ్ సేయింగ్ కంటెస్టెంట్స్ వాళ్ళ సోలో పర్ఫార్మెన్స్ మేము చూడాలి అని. చాలా బాగుంది. ఎక్కడ శివ? వెరీ నైస్ కొరియోగ్రఫీ శివ. అండ్ ఒకటి మాత్రం నేను చెప్పాలి, డోంట్ డాన్స్ టు ఇంప్రెస్ అస్. మీరు డాన్స్ చేసి మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా మేము అలాగే ఇంప్రెస్ అవుతాం. దట్ ఈస్ వాట్ యు ప్రూవ్ టుడే. చాలా బాగుంది. వెరీ నైస్, సింపుల్, నీట్, వెరీ నైస్ కొరియోగ్రఫీ. నాకు చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ చాలా ఎనర్జీగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ మిస్ అవ్వలేదు. లక్ ఏంటంటే నువ్వు ముఖంతో సగం డాన్స్ ఆడేస్తావు ఫస్ట్, తర్వాత బాడీతో. సో చాలా బాగా చేస్తావు. డిఫరెంట్ గా అనిపించింది అన్ని. ఇప్పుడు మా ముగ్గురు చేసినవి కూడా సపరేట్ ఉంది అంతా. లాస్ట్ కి దించావు కదా మన నాటు, అదిరిపోయింది. శివ చాలా బాగా చేసావు. సోలో ఎందుకు అడిగామంటే మీ స్ట్రెంత్ చూడడానికి ఇది పెట్టాం. సో ఒక్కొక్కరు స్ట్రెంత్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ మనకి. ప్రతి చిన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా చిన్న వెతుకుతా ఉంటాం ఏమన్నా అనిపిస్తాయని, కానీ ఆ వెతకకుండా డాన్స్ చేశారు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. Shravan, you're a very strong dancer. Hey, you got all the styles. Shravan, maybe to say ఇది old school చెప్పొచ్చు, but dance is always old school. Old, new ఏమీ లేదు. Dance ఒక్కటే. That is only pure dance. And Shravan, today you rocked it. Shiva, great job. Shravan, keep going like this. All the best. థ్యాంక్ యూ జడ్జెస్. రోజా గారు. నాకు శ్రావణ్ డాన్స్ చూస్తుంటే ఫస్ట్ టైం ప్రభుదేవ గారిని చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అయ్యా. నేను చాలా సాంగ్స్ అతనితో చేశాను. తను రిహార్సల్ లో ఎలా చేస్తాడు, టేక్ లో ఎలా చేస్తాడో మేము చూస్తాం కదా. అండ్ వీళ్ళు ముగ్గురిని ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. నువ్వు చేసావు అంటే సూపర్. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. జడ్జెస్ స్కోర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. సో ఇప్పుడు క్వీన్స్ టీమ్. సో తెలుసుగా మీకు ఎవరు వస్తున్నారు? వెనక్కే ఉంది. ఓహో అందుకే తెలిసిందా? మామూలుగా ఎవరెవరు ప్లాన్ చేశారు ఇవాళ? ఈ రోజు వాళ్ళిద్దరు చాలా బాగున్నారు అన్న. ఏ మాట కామాట. అవునా? ఈ డ్రెస్సుల్లో మిస్ ఇండియాకి వెళ్తే గేట్ దగ్గర ఆపేస్తారు. గేట్ దగ్గర ఆపేస్తారు. ఎందుకంటే నేను ఆ గేట్ దగ్గర ఆపేస్తారని ఎందుకన్నానంటే ఇందాక ఈ గేట్ దగ్గర ఆపేశారు వీళ్ళిద్దరిని. మాకు కాదు ఆపింది మిమ్మల్ని. మిమ్మల్ని రోడ్ మీదే ఆపేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో క్వీన్ సైడ్ నుంచి ఫస్ట్ గ్రూప్ పర్ఫార్మెన్స్ ఎవరు రాబోతున్నారు? నైనిక. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక. నీలి సముద్రం నువ్వు నీలి సముద్రం తీరపు తంచును తీరపు తంచునులే
వెరీ వెల్ డన్, అద్భుతం. మీ క్వీన్స్ సైడ్ నుంచి ఇంతమంది క్వీన్స్ వచ్చారు పర్ఫామ్ చేయడానికి, చాలా చాలా థ్యాంక్స్. నా చేత కూడా 2 స్టెప్లు వేయించారు. నేను కాదు, క్వీన్స్ టీమ్ లీడర్లు ఇక్కడ ఉండగా ఇద్దరు ఇంతమంది క్వీన్స్ తో, అంటే ఆల్ క్వీన్స్ ఆన్ స్టేజ్. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే ఈ చలి ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి అయ్యా అయ్యా గులాబీ దారాలు తుంచి కవ్వించి అయ్యా అయ్యా ఈ తపనల తనువుల రెపరెప విన్నామంటే అయ్యా అయ్యా గులాబీ దారాలు తుంచి కవ్వించి అయ్యా అయ్యా ఈ తపనల తనువుల రెపరెప ఎస్, ఇంకే మాట చెప్పక్కర్లే, క్వీన్స్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. సూపర్! ఎంత బ్యూటిఫుల్ గా సూపర్ గా చేశారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ మీరిద్దరు యాడ్ అయ్యాక ఇంకా కిరీటం మీద 2 జ్యువెల్స్ వచ్చినట్టు. వెరీ వెల్ డన్ ఇద్దరు, సూపర్. థ్యాంక్ యూ. రోజా గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. నిజంగా కళ్ళు తిప్పుకోలేకపోయాను. సూపర్ గా చేశారు అసలు. ఏం ఎనర్జీ లెవెల్స్, ఏం టైమింగ్, అసలు చాలా బాగా చేశారు. వెరీ నైస్. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి థ్యాంక్ యూ మ్యామ్. ప్రియమణి గారు. నైనిక ఎస్ మ్యామ్. ఒకటి కాదు, ఇంకా 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 చేయాలని ఉంది. అలా ఉంది నీ పర్ఫార్మెన్స్ నైనిక. యూ గర్ల్స్ జస్ట్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. సీరియస్లీ. అండ్ మీ హిప్ మూవ్మెంట్ గానీ, యువర్ కాస్ట్యూమ్స్ గానీ కరెక్ట్ గా సెట్ అయింది ఫర్ దిస్ సాంగ్. దట్స్ వాట్ ఐవ్ రిటన్. వెరీ స్టైలిష్ పర్ఫార్మెన్స్, గుడ్ ఎనర్జీ, గుడ్ పాస్చర్, గుడ్ యాటిట్యూడ్. నైనిక, యూ జస్ట్ నేల్డ్ ద పర్ఫార్మెన్స్ మై డియర్. చాలా బాగుంది. Where's Shashi Master? There are so many performances which are like really good. దాంట్లో ఇదొకటి. ప్రాప్స్ అవసరం లేదు, గర్ల్స్ తోనే మీరు చేపించారు. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా చూస్తే ఒక విజువల్ ట్రీట్ లాగా అనిపించింది. అండ్ ఐ లైక్ ద కలర్ కాంబినేషన్ ఆల్సో. మెయిన్ థింగ్ మై డియర్, యువర్ యాటిట్యూడ్. యూ రిమైండ్ మీ ఆఫ్ అ యంగ్ మీ when I perform. So I could see myself in you, and I feel so happy and so honored, my dear. Thank you so much, and thank you girls for coming and setting the stage on fire. Very well done. మాస్టర్ జీ. స్టైల్, యాటిట్యూడ్, డాన్స్, ఎక్స్ప్రెషన్ ఇరగదీస్తాం సార్. కొరియోగ్రఫీ అదిరింది. ఈ డాన్స్ కి, ఈ మూమెంట్స్ కి ఎలా కాస్ట్యూమ్ ఉండాలా, ఎలా ఉంటే ఆ మూమెంట్ కరెక్ట్ గా కనిపిస్తుంది. నైనిక డ్రెస్ అదిరిపోయింది. ఈచ్ మూమెంట్ పర్ఫెక్ట్ గా కనిపించింది మాకు. గర్ల్స్, యు ఆర్ ఫ్రమ్ ఢిల్లీ, సూపర్ గర్ల్స్. మాస్టర్, వాళ్ళు మాస్టర్ ని పిలవాలి. పిలవండి ప్లీజ్. నిజంగా మాస్టర్ కొంచెం యాటిట్యూడ్ లేదు, ఏమీ లేదు. కోఆర్డినేషన్ కూడా అలాగే బాగా ఇచ్చారు వాళ్ళు. సో నేనేం చెప్తే కూడా ఓకే అంటారు. సో రిస్ట్రిక్షన్ లేదు, నీట్ గా సపోర్ట్ చేస్తారు మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ గ్రూప్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా బాగుంది నైనిక, నీ యాటిట్యూడ్, డాన్స్ అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. మాస్టర్, వాట్ అ కొరియోగ్రాఫర్. సాంగ్ సెలెక్షన్ అదిరిపోయింది. ఆబ్వియస్లీ మై ఫేవరెట్. అండ్ డాన్సర్స్, గ్రేట్ జాబ్ డాన్సర్స్. అండ్ కమింగ్ టు నైనిక. ఎస్ మ్యామ్. ఐ లవ్ యూ నైనిక. ఒక్కొక్క మూవ్స్, యువర్ ఎక్స్ప్రెషన్స్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక స్క్రీన్ లో వి కెన్ యాక్చువల్లీ కట్ అండ్ టేక్ కదా, బట్ స్టేజ్ లో పర్ఫార్మెన్స్ చేసిన టైం దట్స్ డిఫరెంట్. దట్స్ వై వి సే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్ డిఫరెంట్, స్క్రీన్ ఇస్ డిఫరెంట్. బట్ నైనిక, యూ ఆర్ ద బెస్ట్ డాన్సర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఐ లవ్ యూ. ఎవరు దృష్టి పెట్టకూడదు. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ మీరు ఇచ్చే స్కోర్. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ కింగ్స్,
టీమ్ లీడర్స్ చూసారుగా క్వీన్స్ సైడ్ నుంచి ఎలా వదిలేరో ఛాలెంజ్. అవును, చాలా బాగుంది. మీరు ఏమైనా మాట్లాడతారా సుధీర్ గారు? కొత్తగా వచ్చారు కదా, అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచే కూర్చొని చెప్పొచ్చు. వాళ్ళ పాపం ఎక్కడి నుంచి వచ్చారు కదా, మన గురించి తెలియాలి కదా. అన్నా నువ్వు మాట్లాడుతున్నావా? మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. హాయ్ గర్ల్స్. అంకుల్ కు హాయ్ బోలో, అంకుల్ కు హాయ్ బోలో. ఏ అంకుల్, ఏ అంకుల్ ఇంకుల్. భయ్యా భయ్యా రక్షా బంధన్ కబ్ హై, భయ్యా భయ్యా రక్షా బంధన్ కబ్ హై, భయ్యా భయ్యా. నువ్వు పక్కలే నువ్వు ఉంటే భయ్యా రండి. బాయ్ భయ్యా, బాయ్ భయ్యా. కమీర్. కింగ్ కే సుధీర్. కింగ్ సుధీర్ భయ్యా, కింగ్ సుధీర్ భయ్యా. తెలుగులో మాట్లాడవా? ఇంగ్లీష్ వాళ్ళకు కూడా వచ్చు. ఎక్స్ప్రెస్ చేయి, ఏంటి చెప్పు, ఎక్స్ప్లెయిన్. మనం ఇప్పుడు ఈ డి షోలోని మనం మెయిన్ మాట ద వన్ అండ్ ఓన్లీ హ్యాండ్సమ్ హాంక్ భయ్యా. డి షోకి మొత్తానికి మెయిన్ ఇదిగో ఆదిగాడు. నేను భయ్యా అన్నారు కదా, మీకు కూడా భయ్యా. నేను భయ్యా అంటే ఆడు భయ్యే. వాళ్ళకి సాంగ్ అని నేర్పించవయ్యా. సాంగ్ రెడీ? ఓకే. Thank you everybody. Thank you so much. All the best and good luck. So Kings, మీ సైడ్ నుంచి సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? కార్తిక్. Kings టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. అరే ఏంట్రా, కొద్ది రోజులుగా కార్తిక్ అస్సలు కనిపించట్లేదు. రే, వాళ్ళ ఫ్యామిలీ చనిపోయినప్పటి నుంచి వాడు డ్రగ్స్ బాగా అలవాటు పడిపోయాడు రా. అస్సలు బయటికి రావట్లేదు. ఆ మత్తులోనే బతికేస్తున్నాడు రా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో. నీతో ఉండే ప్రతి క్షణం నా ప్రాణం నువ్వే అనిపిస్తుంది. నాన్న ఎందుకురా ఈ పాడలవాట్లన్నీ? ఈ మత్తులో పడి నీ జీవితాన్ని పాడు చేసుకోకురా. మత్తు కాదమ్మా, ఇది స్వర్గం. రే, ఈ మత్తును వదిలేస్తావా లేదా నన్ను చచ్చిపోమంటావా? అమ్మా వద్దమ్మా, మానేస్తాను, నాకు మీరే కావాలి. ఊహలకే
తెలియనిదే జరిగేనులే ఇప్పుడెలా నువ్వు నేను అనుమాటే ఇకపై దీన్ని వదలడం నా వల్ల అవ్వట్లేదు తప్పు ఏదో జరిగేనే రెప్పపాటులో చెప్పలేని వేదనగా ఉప్పెనల్లే తరుముతోందే. ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు వద్దు నువ్వు తప్ప. నువ్వు లేనిదే మరి నేను లేనని అన్నది క్షణం. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు వదలవా? నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. This is what you wanna see me right? Lady, you know how it feels me. Day and night, all the time, every day, killing myself. My lady, you know I lost my world. Summer, you know where is it? I'm dying all the day, losing my patience now. Can anyone just tell me who am I? Better kill me, I don't need this. ఇదేంటి నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. అమ్మో ఇది ఎలాగైనా మానేసేయాలి. ఇంతకీ నేను ఎవరనుకుంటున్నావా? నువ్వు పీలుస్తున్నావే ఆ మత్తుని. ఎందుకు నీ ప్రపంచంలోకి నన్ను లాగావు? నన్నే ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒక్కడివే కాదు, ఈ ప్రపంచంలో చాలా మంది నా వలలో పడిపోయారు. చివరికి నీ మత్తు వల్ల నా తల్లిదండ్రులని నా చేతులతో చంపేసుకున్నాను. తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసనే నీననే నీనను కానని. తెలిసనే నా నువ్వే నా నువ్వు కాదని. సెమీఫైనల్స్ లో సింహం సింగిల్ గా వచ్చింది. సో గుడ్ లక్ బ్రదర్. సూపర్. ప్రియమణి గారు, కార్తిక్ మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. కార్తిక్ గ్రూప్ పర్ఫార్మెన్స్ లో చూస్తే సోలో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. మనోజ్ కొరియోగ్రఫీ చాలా బాగుంది, ఎస్పెషలీ ఎండ్ లో లిరికల్ లో వాట్ ఎవర్ వాజ్ సేయింగ్ దాంతో కొరియోగ్రఫీ చేసి చాలా బాగుంది. సో మంచి మెసేజ్ మీరు పాస్ చేశారు. మనోజ్ బికాస్ సోలో చేస్తున్నాడు కాబట్టి నాకు జస్ట్ కొంచెం వెయిటింగ్ అండ్ కొంచెం ఇది కనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ మచ్. సెమీఫైనల్స్ కాబట్టి వీ ఆల్సో వాంట్ ద బెస్ట్ ఫ్రమ్ బోత్. బెస్టే ఇచ్చారు మీరు, కానీ ఇది మాత్రం చూసుకోండి మనోజ్. నెక్స్ట్ రౌండ్ మీరు విల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అండ్ ఐ వాంట్ టు సీ యూ గైస్ ఇన్ ద ఫైనల్స్ అండ్ దిస్ ఇస్ ఆన్ యూ. ఆల్ ద బెస్ట్. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు, Master, song was a very good selection, but we want solo performance because ఎందుకంటే all of them are finalists. So for us to ఒక decision చేయాలంటే we want to see only the contestant. నాకు ఎలా అనిపించిందంటే ఈ పర్ఫార్మెన్స్ లో ఇంకా డాన్స్ స్టెప్స్ యాడ్ చేయవచ్చు because we want dance కదా. ఎక్స్ప్రెషన్స్ ఉంది, మెసేజ్ చాలా బాగుంది, స్టెప్స్ వేర్ లిటిల్ లెస్. మనోజ్, ఐఎమ్ సో సారీ టు సే I want you to be in final. Karthik, Manoj, don't miss it please, and I'm little upset about this. All the best. మాస్టర్ జీ. కాన్సెప్ట్ కి యాక్టింగ్ ఎరదీసావు. నిజంగా ఒక డ్రగ్ తీసుకున్నవాడు ఎలా బిహేవ్ చేస్తాడు, సో తనతో తన ఫైట్ ఎట్లుంటది, చాలా బాగా చేస్తావు. సో మేడం వాళ్ళు అన్నట్టు చిన్న డాన్స్ అయితే మిస్ అయింది. మేమైతే సోలో పర్ఫార్మెన్స్ ఎందుకు అడిగాం ఎస్పెషల్లీ అంటే మీ స్ట్రెంత్ చూడాలి ఇవాళ, అందుకే సోలో ఎవ్వరు ఉండొద్దు. సో ఇది మిస్ చేసుకోకండి ప్లీజ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్ అదిరిపోవాలా. థాంక్యూ మాస్టర్ జీ. రోజా గారు. హాయ్ కార్తీక్. హాయ్ మ్యామ్. హాయ్ మనోజ్. సే నో టు డ్రగ్స్ అనేది మంచి మెసేజ్, ఎందుకంటే బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు. సో ఇలాంటి దానికి అడిక్ట్ అయితే వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళ లైఫ్ కానీ ఎలా మిస్ అవుతారు అనేది స్పష్టంగా చూపించారు. లైటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మత్తు వచ్చినప్పుడేమో గ్రీన్ కలర్ రావటం, తర్వాత చూస్తే నార్మల్, ఆ చేంజెస్ చాలా బాగా అనిపించింది. మధ్యలో సడన్ గా ఆగి క్యూట్ గా చూస్తుంటాడు, 2-3 ఎక్స్ప్రెషన్స్. చాలా బాగా చేసావు కార్తీక్. ఆల్ ద బెస్ట్. మేము డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వలేదు కానీ హగ్స్ కి అడిక్ట్ అయ్యాం బాగా బాగా.
ఆ కాన్సెప్ట్ కూడా ఒక సాంగ్ చేయాల్సిందే. హగ్స్ కి అడిక్ట్ అయితే ఎంత ప్రాబ్లం అనేది. దీనికన్నా ట్రీట్మెంట్ ఉందేమో కానీ నాకు అసలు ట్రీట్మెంటే లేదు. ఫైనల్ గా పర్ఫార్మెన్స్ ఉంది మాది, సేమ్ మనోడిదే. అది అంత చిక్కని వ్యాధి అది. అయ్యా నేను టీం మారిపోతానే, నాకు సంబంధం లేదు. ఎటు వెళ్తావు? అటు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు అటు. రష్మి నువ్వు ఒకటైపోతారు ఇప్పటి నుంచి. అలా కాదే స్వామి, నీతో మాట్లాడటం కష్టంగా ఉందంటున్నా. నువ్వు నేను హగ్గిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో గానీ నువ్వు హగ్గిస్తే నేను చచ్చిపోతాను, ఎందుకంటే నువ్వు స్నానం చేయలేదు. సార్ స్పందించండి సార్. స్పందిస్తాడు ఆగండి. ఏ ముహూర్తాన్ని ఆ డైలాగ్ వాడారో కానీ ఇక్కడికి వచ్చే ముందు అంతా స్పందించి వస్తాడు. అక్కడ ఇక్కడికి వచ్చాక స్పందించడం మానేస్తున్నాడు, అదే ప్రాబ్లం. రష్మి నీకు ఇష్టమేనా సుధీర్ అటు రావడం? అవును, నాకెందుకు ప్రాబ్లం ఉంటది? దీపిక ఇలారా. నాకు ప్రాబ్లం ఉందండి. నేను చెప్పానా ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, హెల్త్ బాగాలేదు, ఎందుకు తీసుకుంటారయ్యా? నేను చెప్పాను, అయినా వద్దు ఎంట మళ్ళీ పెడతారు షోలో. మీ దగ్గరకు వస్తే పాడవుతుంది, అందుకే రాను. సరే ఏదో ఒకటి చేయండి. ఓకే సో జడ్జెస్ మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. ఓకే థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. పుణ్యక్షేత్రాలకు కొలువైన చిత్తూరు జిల్లా బాగ్రాపేటలో నాగరాజారెడ్డి లలితమ్మలకు పుట్టిన అందాల మల్లె పువ్వు మన శ్రీలత. ఆమెకి సరస్వతీదేవి నటరాజస్వామి కటాక్షం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నీడలోనే జరిగాయి. ఆమె తన తండ్రి ఆశనే ఆశయంగా మలుచుకుంది. దర్శక శిఖరం భారతీ రాజా గారే స్వయంగా శ్రీలతను రోజాగా విజయనామ తిలకం దిద్దడంతో వెండితెర బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్వర్ణ సింహాసనం ఏర్పరచుకున్నారామె. ఆమె ఫేవరెట్ నెంబర్ ఎంతో మాకైతే తెలీదు, మేమైతే 2 అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె పుట్టింది 1972, అన్నయ్యలు 2. కథానాయికగా ఆమె ఏలిన శకం 1991 నుండి 2002 వరకు. పెళ్ళైన సంవత్సరం 2002. సంతానం 2. మరి ముఖ్యంగా మన మల్లెమాలలో జడ్జిగా చేస్తున్న షోలు 2. ఎమ్మెల్యేగా ఆమె గెలిచింది 2 సార్లు. మేమైతే నెక్స్ట్ మినిస్టర్గానే రావాలనుకుంటున్నాం. రోజా, ఎన్నో స్టోరీస్కి నేను డైరెక్టర్ అయ్యాను, నా స్టోరీకి నువ్వు డైరెక్టర్ అవుతావా?
ఐ వాంట్ టు మ్యారీ యూ. రోజా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జడ్జ్ గా ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ లేడీ ఆర్కే రోజా సెల్వమణి గారు. మేమంతా ప్రేమగా మా రోజా గారు, మా రోజమ్మ అని పిలుచుకుంటాం. సో రోజా గారు, మరోసారి మా అందరి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. ఎలా అనిపించిందమ్మా? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు చూపించిన ప్రేమకి నాకు మాటలు రావట్లేదు. అసలు నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను, కానీ మొత్తం మళ్ళీ ఒక్కసారిగా మీరు చూపించే కొద్దికి తట్టుకోలేకపోయాను. అండ్ ఒకటైతే నేను చెప్పగలను, ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్ ఎవరు లేరు, పాలిటిక్స్ లో గాడ్ ఫాదర్ ఎవరు లేరు. నేను కష్టపడి పైకి వచ్చాను, అది అందరికీ తెలిసిన విషయం. కానీ దాంట్లో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది పెళ్లికి ముందు మా అన్నయ్యలు ఇద్దరు, పెళ్లి తర్వాత, పెళ్లి నుంచి అంటే లవ్ చేస్తున్నప్పటి నుంచి సెల్వమణి గారు. నేను ఎప్పుడు చెప్తాను సెల్వమణి గారు నా బెస్ట్ హస్బెండ్ అని నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఆయన నాకు బెస్ట్ ఫాదర్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగే ఉన్నారు నా లైఫ్ లో. నేను ఏదైనా అడిగితే సజెషన్స్ ఇవ్వటంలో కానీ, నాకు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెనకుండి నన్ను ఎంకరేజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆయనలో చూసింది. నేను ఎంత కష్టపడుతున్నాను ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యూచర్ కోసం అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. కాబట్టి ఈ రోజు నా పిల్లలకి వాళ్ళ నాన్నకన్నా నేను ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు లవ్ చేయటం కానీ, వాళ్ళ పాస్వర్డ్స్ ఐ లవ్ యూ మమ్మీ లవ్ యూ అని పెట్టినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా డాడీ కోసం నేను ఇండస్ట్రీకి రావటం, ఆ తర్వాత సెల్వమణి గారు నన్ను చెన్నైలో ఫోటో షూట్ కి వెళ్ళినప్పుడు చూసి పిక్చర్ లో పెట్టుకోవడం, ఇలా ఒక్కొక్కటి మీరు చెప్తుంటే నాకు మళ్ళీ అన్ని గుర్తొచ్చాయి. మళ్ళీ 91 కి వెళ్ళిపోయాను నేను. సో 91 నుంచి నా జర్నీ ఆల్మోస్ట్ 30 years నా జర్నీ. సో అదంతా కూడా ఒక చిన్న సాంగ్ లో చాలా అద్భుతంగా చూపించారు. తను చక్కగా డాన్స్ చేసి నా సాంగ్ కి అందం తెచ్చింది. అండ్ మాస్టర్ ఎవరు? మాస్టర్ మీరా? థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు మొన్ననే దసరాలో అమ్మవారి సాంగ్ తో మళ్ళీ మంచి పేరు తీసుకొచ్చారు మాస్టర్, అండ్ మర్చిపోలేను. సో నా బర్త్డే మీరు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేరు ఇంకా అంత మంచి గిఫ్ట్. తేజు? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆ స్టార్టింగ్ నా ఫేవరెట్ సాంగ్ విరిసినది, ఆ బబుల్స్ వస్తుంటే ఎంత క్యూట్ గా ఉందో, అసలు నాకు ఇలాంటి సాంగ్ పెట్టలేదు అనుకున్నాను.
అండ్ నేను ఏ పెళ్లికి వెళ్ళినా కూడా మా కాన్స్టిట్యున్సీలో ఇదే సాంగ్ వేస్తారు. నేను ఎంటర్ అవ్వగానే విరిసినది అని అన్ని సార్లు వినేసాను ఆ సాంగ్. అండ్ సెకండ్ సాంగ్ చిరంజీవి గారితో ఆ సాంగ్ చూడండి, అసలు ఎంత పోటీగా వేస్తామో మీరా నేను అన్నట్టుగా. అసలు చాలా చాలా బాగుంది మాస్టర్. అండ్ తేజు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా డైరెక్టర్ గారు లవ్ యూ సో మచ్. నాకన్నా చిన్నవాళ్ళు, గాడ్ బ్లెస్ యూ. నిజంగా నా బర్త్డే కి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ టీం అందరు కూడా పర్ఫామ్ చేసిన టీం. సో నాని ఈ మొత్తం స్క్రిప్ట్ అంతా రాయడం, ఆ డైలాగ్స్ అవన్నీ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అన్ని తనే చేశారు. నాని గారు థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ బాగుంది కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో లక్ష్మీనారాయణ గారు నించొని ఉంటే నాకు అర్థం కాలేదు ఈయన క్యారెక్టర్. డాడీ అనగానే ఒక నిమిషం ఆలోచించిన నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ గురించి రాసిన దాంట్లో మేము అంతా చూపించలేకపోయాం మేడం. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ పెట్టుకోండి బాబు. అంతలో నన్ను పంపించేస్తారా ఏంటి? మళ్ళీ వస్తా, నెక్స్ట్ సీజన్ కి వస్తా. డెఫినెట్లీ అండి. ఐ మీన్ రోజా గారు ప్రతి అందరికి షీఈ్ అ బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ నాకైతే పెద్ద ఇన్స్పిరేషన్ బికాస్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే గోలీమార్ లో ఫస్ట్ టైం నేను రోజా గారిని కలవడం. సో ఫస్ట్ పూరి సార్ నాకు చెప్పారు, రోజా గారు మీ మమ్మీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారని. అప్పుడే నేను అనుకున్నా, అయ్యో ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాయిస్ సిమిలర్ గా ఉంటుంది. నాది రోజా గారిది వాయిస్ సిమిలారిటీ ఉంది. డాన్స్ ఆబ్వియస్లీ రోజా మేడం ముందు నేను డాన్స్ చేయాలంటే ఎలా ఉంటుంది, సరే చూద్దాంలే అని. ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వచ్చి ఆ సాంగ్ రోజా గారి ముందు నేను డాన్స్ చేయాలి. ఇప్పుడు కూడా ఒక సాంగ్ చేద్దామని నాకు ఒక చిన్న కోరిక ఉంది. నేను మమ్మీ యాక్చువల్లీ ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు పూరి గారు అన్నారు, మమ్మీ మీరు డాన్స్ చేయకూడదు, మీరు అలాగే ఉండాలి. బట్ ప్రతిసారి యాక్చువల్లీ చూస్తే మమ్మీ కూడా ఇలా 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 అంటూనే ఉన్నారు. బికాస్ జస్ట్ సో థింక్ దట్ షీ వాంటెడ్ టు డాన్స్ సో బ్యాడ్లీ ఫర్ ద సాంగ్. కానీ అప్పుడు ఛాన్స్ దొరకలేదు, ఇప్పుడు మమ్మీకి ఛాన్స్ దొరికింది. యాక్చువల్ గా ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నా చేతులు కాలు కట్టేస్తారు గట్టిగా డైరెక్టర్ గారు, పూరి గారు. సో ఆ కోరిక ఇప్పుడు తీరింది, నా డాటర్ తో కలిసి డాన్స్ చేయటం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మా అందరికి ఇంకొక చిన్న కోరిక ఉంది. మీ బర్త్డే సెలబ్రేషన్స్ మా అందరి సమక్షంలో. హ్యాపీ బర్త్డే. ఓకే క్వీన్స్ టీమ్, ఇక ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరు పంపిస్తున్నారు? కావ్య. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ కావ్య. Let's go, girl. Switch.
పట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఈ రోజు క్వీన్స్ దుమ్ము దులుపుతున్నారు. అసలు మామూలు ఎనర్జీ కాదు, సూపర్ ఎనర్జీ కాదు, సూపర్ వండర్ఫుల్ గ్రేట్ జాబ్. పూర్ణ గారు. ఓ మై గాడ్ గర్ల్స్, ఐఎమ్ సారీ కావ్య. అంటే కావ్య వస్తే వీళ్ళొల్లి లుక్ కావ్య కదా, కాంచన పర్ఫార్మెన్స్ ఆల్ స్టిల్ దేర్ కావ్య. బట్ కావ్య, దీస్ గర్ల్స్ were not allowing to look at you yaar. Girls, today you rock the stage. Superb, no words. Choreographer. మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 ఆ మిరా మిరా మిసం తిప్పి మిసైలల్లే తుగాడే. మిర్చి 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 ఆ నిప్పుకు మల్లె నికర్సైన అక్కరా. అడుగెట్టిన జోట అద్దరిపోయి కూడారా. అమ్మా ఇప్పుడు గంగా మొదలవుతాంది ఎవ్వారో. ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా. Ram, very good move. And a group performance. Kavya ki thakkana, like, you know, allow okay, girls, you have to get it. Evaru introduce chesanu like రోహిత్ అండ్ వైభవ్. okay. యాక్చువల్లీ టీమ్ వాళ్ళ ఓన్ అంటే కొరియోగ్రాఫర్స్ Choreographers. ముంబై. Thank you so much for coming and supporting Kavya. Ram, choreograph chala baundi. Thank you, madam. Kavya, really good job Kavya, because you're a perfect dancer. But నాకు ఎలా అనిపించిందంటే కొన్ని ప్లేస్ క్లారిటీ లేవు. You know, when you do whacking, like, you know, కొంచెం ఫాస్ట్ అయిపోయింది. And అలాగే మీ expressions, I really love Kavya's expression. But it's the same pattern. Don't do the same pattern. You can. Your expression is very good. You have to work on your expression on this part. When you do all this western thing, that's it. Otherwise, girls, Kavya, Ram, everyone rocked it. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. కావ్య, ఖచ్చితంగా ఈ గ్రూపే సపరేట్ గ్రూప్ నీకు. సో ఎక్కడి నుంచి వచ్చారు? ముంబై. సో ముంబై ఇలా వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉంటారు పాపం. మాక్సిమం ట్రై చేసింది, ఎంత చేయనో అంత చేసింది. చిన్నగా వాళ్ళకి నీకు వాళ్ళకి చిన్న తేడా అనిపించింది. రామ్, అర్థమవుతుంది మీకు? అది స్పీడ్ లో అంటే వాళ్ళు పర్ఫెక్ట్, అసలు మామూలుగా వెళ్ళే వాళ్ళు. మళ్ళీ చేసినా మేము అటే వద్ది. సో చాలా హెల్ప్ చేశారు గర్ల్స్, మీరు చాలా హెల్ప్ చేశారు ఇవాళ. గర్ల్స్ క్లాప్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. రామ్, ఆల్ ది బెస్ట్ అండ్ కావ్య ఆల్ ది బెస్ట్. గ్రూప్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. You are a fine, fantastic dancer. అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి. ఇంకా హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా ఐ కెన్ సీ యూ అండ్ రామ్ గోయింగ్ టు ద ఫైనల్స్. ఐ జస్ట్ ఈ చిన్న విషయాలు మైండ్ లో పెట్టుకో, బికాస్ సెమీఫైనల్స్ ఉన్నాం కాబట్టి వీఆర్ సేయింగ్ దిస్. రామ్, కొరియోగ్రఫీ అద్దిరింది రా. థ్యాంక్ యూ. ఇలాంటి సాంగ్ కి ఇలా కూడా చెయ్యొచ్చు అని మీరు ప్రూవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కొరియోగ్రఫర్ ఏదో సాంగ్ కి అదే స్టైల్ కాకుండా ఇంకో స్టైల్, ఈ స్టైల్ లో కూడా చెయ్యొచ్చు అని మీరు కూడా ఒక కొరియోగ్రఫర్ లా ఒక మీ వర్సిటాలిటీ చూపిస్తున్నారు. అద్దిరింది. నౌ కమింగ్ టు ది గర్ల్స్. యూ గర్ల్స్ నేల్ ద పర్ఫార్మెన్స్ మ్యాన్, సీరియస్లీ. Guys, thank you so much for bringing this wonderful team. ऐसे ही support करते रहिए and keep it coming back to D and wonderful performance again. థ్యాంక్ యూ జడ్జెస్. మీరు అందించే స్కోర్స్. ఓకే. థ్యాంక్ యూ గర్ల్స్. హైదరాబాద్ థ్యాంక్ యూ. ముంబై స్టే. వెల్కమ్ టు డి. ఓకే సో the main important point ఇంకా ముందుకా the very important people have to it's like సుధీర్ బాయ్ సబ్కా బాయ్. సుధీర్ అని చెప్పాను. నేనే ఆప్కే లే నో సుధీర్ అన్న కాశ్యం అన్నలాగా ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు సుధీర్. माझं नाव संजना. ఏమంది? My name is Sanjana. ఆహా. సుధీర్ గారు, భోజ్పురిలో మాట్లాడండి. అమ్మాయి భోజ్పురి బొత్తకాయలో. డి మనం డాన్, మనం ఏదంటే అది ఇక్కడ. జోక్ అనుకుంటారు. మనం ఏం చెప్తే అది. అన్న సాంగ్ కో డాన్స్ చేశాను. డాన్స్
నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓ యమ్మో ఓ పరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయ నమ్ము బావయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం ఓకే థ్యాంక్ యూ లేడీస్ థ్యాంక్ యూ సో మచ్ फिर मिलेंगे चलते चलते ఓకే సో కింగ్ సైడ్ నుంచి రాబోతున్న లాస్ట్ పర్ఫార్మెన్స్ సోలో పర్ఫార్మెన్స్ సాయి కింగ్ సైడ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి. ఏంటి సైడ్ అలుగున్నావు? ఏం లేదురా ఫైనల్స్ వస్తున్నాయి కదా షూట్అవుట్ రౌండ్ లో డాన్స్ చేయడానికి నీ ఎనర్జీ సరిపోతుందా లేదా అని. నేను చేయగలను సాయి. ఓకేరా అయితే నీకు ఛాలెంజ్. ఇప్పుడు షూట్అవుట్ రౌండ్ లో ఇద్దరు డాన్స్ చేస్తారు. ఇప్పుడు రెండు వైపులా నువ్వే చేయి. నీతో నువ్వే పోటీ పడు. నీ దమ్మేంటో చూపించు. ఛాలెంజ్. యా ఛాలెంజ్. ఎలా ఉంది ఇప్పుడు చూడు. ఎక్కడ కెలక్కూడదో అక్కడ కెలికేసవరా. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నాడు రేవో తేలాలిపుడే డాన్స్. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు. అవతల కూడా నేనే అయి ఉండాలి. నువ్వా నేనా అంటూ సాగే సమత్లో అవ అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బుమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 తుమ్ 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 మే రేపే డాన్స్ డాన్స్ డాన్స్. సార్ మేము ప్లేయర్సే కానీ మాట దడ దడ పుట్టిస్తుంది. పోటీ ఎంతున్నా గానీ డాన్స్ 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 పోటీగా ఉండాలయ్యో డాన్స్ 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 దమ్మోరే దమ్ముకుంటే డాన్స్ 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 దాసోహమ్మంటుందయ్యో డాన్స్ డాన్స్ డాన్స్. మాస్ట్రో మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. థ్యాంక్స్. నమస్తే. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాల మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. సీతారాల సిరపడు సీతారాల సిరపడు ఊరూరు ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు. పందాలు గుర్రాల మీద వేసుకోవాలి, సింహాల మీద కాదు. ఒక తోడి ఆంబోతు రంకేసి కొమ్మబోతే కొమ్ములోడదీసి మరి పేపలు దినాడురో. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాల ఊరి శివర సిత్తరాల సిరపడు కట్టు పిల్లి సూపులతో గుండెలోన కూర్చాడు. అమ్మా నా వల్ల కావట్లేదు. నా ఎనర్జీ సరిపోవట్లేదు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతూ ఉంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగలిగ సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తురుతో సహా. ఏది
ఏది ఆగిపోవడానికి వీలు లేదు. నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ గెలిచానా సాయి? గెలిచావురా. ఛాలెంజ్తో పాటు నా మనసుని కూడా గెలిచావు. అటువైపు నీ కాంపిటీషన్ అని తెలిసి కూడా క్లాప్ కొట్టి ఎంకరేజ్ చేసా చూసావా? నువ్వు ఆర్ట్ ఉన్న డాన్సర్వే కదరా, హార్ట్ ఉన్న డాన్సర్వే కూడా. సూపర్ సాయి, సూపర్ ఎనర్జీ. మాస్టర్ జీ. సాయి కొరియోగ్రాఫర్ ఎక్కడ? ఒక 2 పవర్ మూవ్స్ అయితే ఎక్స్ట్రీమ్ ఉన్నాయి సాయి, అది ఇప్పటివరకు నేను కూడా చూడలేదు. దానికి మాత్రం కమింగ్ టు కొరియోగ్రఫీ, సాయి నువ్వు సూపర్. ఎనర్జీ సాయి ఏం చెప్పిండు అదంతా బాగా చేసేసావు. సోలో పవర్ మూవ్స్ పర్ఫార్మెన్సా, సోలో డాన్స్ పర్ఫార్మెన్సా? ఈ రౌండ్ డాన్స్ అది డాన్స్ తో పవర్ మూవ్స్ మిక్స్ చేసి అన్ని పవర్ మూవ్స్ ఉన్నాయి ఫుల్ గా. అది మిక్స్ చేసి ఉంటే ఇవాళ వేరే లెవెల్ ఉంటుండే సీక్వెన్స్. డాన్స్ చూపిస్తూ పవర్ మూవ్స్, ఓన్లీ పవర్ మూవ్స్ అంటే ఎట్లా? సెమీఫైనల్ ఇది, ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు. నేను ఎప్పుడు ఇంత చెప్పను, ఎందుకంటే మీరు ఆడేస్తారు, ఇంకా మీకు చెప్పేది ఏముండదు. మేమందరం బాగా మీకు విజిల్ వేసి మేము ప్రైజ్ చేయడం ఉంటుంది తప్పించి ఏమి ఉండదు. ఇప్పుడు ఇన్ని మాట్లాడే ఛాన్స్ మీరే ఇచ్చారు, నెక్స్ట్ టైం చేయకండి. సెమీఫైనల్ జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఏం చేయాలా ఏం చేయొద్దు మేము చెప్పొద్దు కదా. ఓకే సార్, మీ మంచి కోరి చెప్తున్నాం, వేరే ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ మాస్టర్. ప్రియమణి గారు. పర్ఫార్మెన్స్ అయితే చించేసావు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సాయి, చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా చించేసావు. బట్ ఎస్, నేను కూడా ఐ అగ్రీ విత్ మాస్టర్. డాన్స్ ఉంది కానీ ఇంకా కొంచెం ఉండాల్సింది అంతే, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. బికాస్ ఎక్కువ ఆబ్వియస్లీ ఎక్స్ప్రెషన్ లో కూడా వెళ్ళింది, అది కొంచెం తక్కువ చేసి ఇంకా కొంచెం డాన్స్ లో కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ప్లీజ్ నెక్స్ట్ రౌండ్ కి కమ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. మీరు ఏం చేస్తారో ఏంటో తెలీదు. దిస్ టీమ్ ఐ వాంట్ టు సీ ఇన్ ఫైనల్స్ అంతే. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు. సాయి, సెమీ ఫైనల్స్ లో ఇలా ఒక పర్ఫార్మెన్స్ నాకు నచ్చలా, because it is semi-finals. Quarter finals lo, even Pradeep garu was telling, "Arey, quarter finals, it is not just finals. You gave performances like finals." But ee roju, I'm so sorry to say, very, very unhappy with this performance. అండ్ అలాగే యాక్టింగ్ స్కోప్ పర్ఫార్మెన్స్ చాలా చేశాను. ఒక గర్ల్ చీటింగ్ అదన్నీ నాకు గుర్తుంది. 1 girl cheated అండ్ సైకో లాగా దట్ ఆల్ యూ పర్ఫార్మ్. బట్ నాకు ఈ పర్ఫార్మెన్స్ మోనో యాక్ట్ లాగా కనిపించింది. Seriously saying, choreographer Sai, countable 5 steps unda, power moves keeping aside, I want at least 5 steps. మీ సాంగ్ సెలెక్షన్ ఏంటి? డాన్స్ 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 అదే కదా, బట్ వేర్ ఇస్ దట్ డాన్స్? Next time, please don't do this, because there's only one more performance. This is the last chance. Keep it in your mind. I'm sure you can do it, and we want dance. So please do it. All the best. Thank you judges. మీరు ఇచ్చే స్కోర్. నువ్వు బాగా చేసావు, మేము నీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఆశించాం. సో ఇంతకు మించి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెమీఫైనల్స్ లో నువ్వు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ గైస్, గుడ్ లక్. ఓకే, సో క్వీన్స్ టీమ్ మీ సైడ్ నుంచి రావాల్సిన లాస్ట్ పర్ఫార్మెన్స్, గ్రూప్ పర్ఫార్మెన్స్. సో జడ్జెస్, సెమీఫైనల్స్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదేంటంటే శర్వరి ఇస్ నాట్ వెల్ అన్నమాట. అండ్ తనకి చిన్న స్పైనల్ కార్డ్ ఇంజరీ కాదు, బట్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ రిహర్సల్స్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్, అంటే మన అందరికీ తెలుసు పర్ఫార్మెన్స్ అయ్యేసరికి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వల్ల హర్ బాడీ కుడ్ నాట్ టేక్ ఇట్ అండ్ షీస్ హర్ట్ హర్ బ్యాక్ అన్నమాట. స్ట్రిక్ట్లీ డాక్టర్ వచ్చి రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అండ్ యాజ్ పర్ మీరు కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు, హెల్త్ ఇస్ వెల్త్. సో యాజ్ టీమ్ లీడర్స్ తన హెల్త్ ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ we thought we should not push her. ఈ సెమీఫైనల్ రౌండ్ లో అయితే she won't be performing అండి. సెమీస్ నుంచి ఫినాలేకి వెళ్ళవలసింది ఇద్దరు, అండ్ వీళ్ళ దగ్గర మిగిలిందే ఇద్దరు. అండ్ హెల్త్ రీజన్స్ వల్ల శర్వరి పర్ఫామ్ చేయలేకపోతుంది. సో జడ్జెస్, ఓకే, సో సిన్స్ మీరు అన్నారు, ఎస్ ఆబ్వియస్లీ హెల్త్ ఇస్ వెల్త్, హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మేము జడ్జెస్
we've discussed and decision తీసుకుని we have come to this conclusion that because Sharvari లేదు కాబట్టి she will be automatically eliminated from the semis and since Queens team లో ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు సెమీ ఫైనల్స్ 2 లెవెల్స్ కూడా పర్ఫామ్ చేసి ఫైనల్స్ కి వెళ్ళాలి. Done, judges, done. Thank you. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సూపర్. సెమీఫైనల్స్ లెవెల్ 1 సూపర్ గా సాగింది అండ్ చాలా సర్ప్రైజులు అద్భుతాలు జరిగాయి అండ్ జడ్జెస్ కి ఇంకొంచెం టఫ్, ఎలా మార్కులు వేయాలి, ఎవరెవరిని ముందు తీసుకెళ్లాలి అని. బట్ ఇక్కడతో లెవెల్ 1 ఫినిష్ అయింది. కింగ్స్ సైడ్ నుంచి బాయ్స్ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ అలాగే క్వీన్స్ సైడ్ నుంచి గ్రూప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వచ్చే వారం సెమీఫైనల్స్ లెవెల్ 2 జరగబోతోంది. అప్పుడు కింగ్స్ టీమ్ నుంచి గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ క్వీన్స్ సైడ్ నుంచి సోలో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ స్కోర్స్ ఏవైతే జడ్జెస్ ఇస్తున్నారో అవి రివీల్ అవుతాయి. ఎవరెవరు గ్రాండ్ ఫినాలే లెవెల్ 1 కి క్వాలిఫై అవుతారో తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ కింగ్స్ అండ్ క్వీన్స్, గుడ్ లక్. సో నెక్స్ట్ వీక్ సెమీఫైనల్స్ లెవెల్ 2 లో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.